Brahmadevi life is a journey. Dharma me road never get disturb honey. Circles vachina steady ga nilabadi. Rama wipe on you know we never go down baby. Up, 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 up. ఈరోజు మనం శనగపప్పు పాటోళ్ళి అంటారు. పాటోళ్ళి చేయడం ఎలాగో నేర్చుకుందాం. ఓకేనా? శనగపప్పు మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకుని, నాకు కొంచెం సరిపోతుంది, కొంచెం తీసుకున్నాను. దీన్ని నీళ్ళల్లో నానబెట్టాలన్నమాట. కొంచెం నీళ్ళు వేసి నానబెడదాం. నీళ్ళు పోసేసాను. కాసేపు నానిన తర్వాత బాగా కడుక్కుని అప్పుడు ఇంత ప్రాసెస్ చెప్తాను. ఓకేనా? ఇదిగోనండి, శనగపప్పు నానింది, కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీ చేసి మెత్తగా మిక్సీలో రుబ్బుకోవాలి. మిక్సీ చేసి మళ్ళీ చూపిస్తాను. ఇదిగోనండి, మిక్సీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇదిగోనండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు మొత్తం 3 తరిగి ఇలా పెట్టుకున్నాను. ఇది రుబ్బి ఇలా పెట్టుకున్నాను. ఓకేనా? దీని తర్వాత ప్రాసెస్ మొదలెడదాం. పాటలు చేయడానికి ఇలా పెద్ద గిన్నె ఉండాలి. ఇలా మందపాటి గిన్నె ఉండాలి. పెద్ద గిన్నె కాదు, సారీ, మందంగా ఉండాలి. మూకుడైనా అదైనా. ఇదివరకు పూర్వకాలంలో అయితే ఇత్తడి వాటిల్లోనూ అదేంటి ఇప్పుడు వస్తున్నాయి కాస్ట్ ఐరన్ ఇనుప వాటిల్లోనూ చేసేవారు అనమాట. ఇప్పుడు మనం దీంట్లో చేద్దాం ఇది. ఓకేనా? పాటోలి చబ్బలించాను, గిన్నె పెట్టాను. కొంచెం తక్కువలో పెట్టుకుందాం, సిమ్లో పెట్టుకుని. బాగా సిమ్లో ఉంది. కొంచెం సిమ్లోనే ఉంటేనే బాగుంటుంది అనమాట. అలా సిమ్లోనే ఉంటే బాగా ఉడుకుతుంది. అది మెత్తగా ఆడుకున్నాం కదా, దాన్ని అలా. ఇప్పుడు కొంచెం నూనె వేసుకుందాం. దీనికి పాటోలికలో కొంచెం నూనె పడుతుంది, దాన్ని చూసుకుని వేసుకోవాలి. మీరు ఫస్ట్ ఎక్కువ వేసేసుకుంటే మళ్ళీ ఎక్కువ అయిపోతుంది నూనె. అందుకని చూసుకుని వేసుకుందాం అన్నమాట. నూనె వేసుకుని పోపు దినుసులు వేసుకుందాం. ఓకేనా? శనగపప్పు, మినపప్పు, కొంచెం ఆవాలు, జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఆవాలు తగ్గించుకోవచ్చు, కొంచెం పర్వాలేదు. ఆవాలు కొంచెం, జీలకర్ర చెప్పాను కదా కొంచెం వేసుకోవాలని, కొంచెం ఎక్కువ వేసుకున్నాను జీలకర్ర. ఎంత జీలకర్ర వేసుకుని, నేను క్వాంటిటీ తక్కువ చేస్తున్నాను కాబట్టి కొంచెం వేసాను. రుచికి తగినంత అలా వేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఇది బాగా వేగాలి. వేగిన తర్వాత ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ ప్రాసెస్. ఇది చాలా పాతకాలం నాటి వంటే, పూర్వకాలం వండేవారు అనమాట. పూర్వకాలం అంటే మా అమ్మమ్మ, మా అమ్మగారు వీళ్ళందరూ వండేవారు. మేము కూడా వండుతున్నాం అనమాట. మా పిల్లల తరంలో వస్తుందో, చేయగలరో చేయలేరో తెలీదు. ఓకేనా? నూనె కాగింది, పోపు వేగుతుంది అనమాట. నేను ఎందుకంటే మీకు చూపించాలనే ముందే వేస్తాను. కొంచెం నూనె కాగిన తర్వాత వేస్తే అప్పుడు మీకు పోపు తొందరగా వేగిపోతుంది. ఇది అన్నంలోకి తినచ్చు, అన్నంలో కూడా కలుపుకొని తింటారు. మేమైతే అన్నంలో కలుపు తింటాం. మధ్యాహ్నం పూట స్నాక్లో కూడా చేసుకుని తినచ్చు అనమాట. అలా స్నాక్ లాగా తినచ్చు. ఇప్పుడు చూడండి, పోపు వేగిపోయింది. పోపు వేగిన తర్వాత మనం ఇదన్నీ వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు అన్నీ వేసేసుకుని బాగా వేయిద్దాం దీన్ని కూడా. ఓకేనా? దీన్ని కూడా కొంచెం సేపు వేయాలి. మరి ఎర్రగా వేయక్కర్లేదు. ఉల్లిపాయలు అవి కొంచెం మగ్గాలి కదా. మగ్గితే పిండి వేసేస్తాం కదా, మిక్సీ ఆడుకున్న పిండిని దీంట్లో వేసేస్తాం అన్నమాట. అందుకోసం కొంచెం మగ్గితే చాలు. ఓకేనా? మగ్గనిద్దాం కాసేపు. మిక్సీ ఆడాడు పిండిలో కలుపుకుంటే ఉప్పు కలిపేసుకోవచ్చు, లేకపోతే ఉప్పు దీంట్లో వేసేసుకోవడమే. ఉల్లిపాయల్లో కొంచెం ఉప్పు కొంచెం ఎక్కువ వేసేసుకుంటే ఆ పిండిలో కూడా కలిసిపోతుంది.
అందుకోసం మొత్తం అంత ఉప్పు దీంట్లోనే వేస్తాను నేను అనమాట. వేసేసి ఒకసారి కలుపుదాం. ఓకే, కొంచెం మగ్గేసాయి కదా, ఉప్పు కూడా వేసేసాం కాబట్టి ఇప్పుడు పిండి కూడా వేసేద్దాం. కలుపుకున్న మిక్సీ చేసి పెట్టుకున్న పిండి ఉంటుంది కదా, ఈ పిండిని వేసేద్దాం. కొంచెం నీళ్ళు వేసి ఒక ఆడుకోవచ్చండి. ఆడింది నీళ్ళు కలిపి కూడా మనం పెట్టుకోవచ్చు. నీళ్ళు కలిపి కూడా మళ్ళీ వేయచ్చు. దీంట్లో నీళ్ళు కలిపేసి ఒకసారి ఇలా నీళ్ళు వేసేస్తే అయిపోతుంది. దీన్ని అలా మగ్గ పెడితే కూర అయిపోయినట్టే. ఇది చూడండి, ఇలా నీళ్ళు కొంచెం కిలకరించి ఇలాగా దీంట్లో వేసేయాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపెడదాం. అంతా కలిపెట్టాలి కదా, ఒకసారి కలిపెట్టి బాగా, ఓకేనా. ఇది కలిపెట్టి అలా సిమ్లోనే పెట్టి మూత పెడదాం. అన్నీ వేసేసాం కదా, మూత పెట్టి పొడి పొడిగా అవుతుందన్నమాట. అది ఆ ముద్దగా ఉన్నది కొంచెం పొడి పొడిగా అయ్యి ఎల్లో ఇష్ వచ్చి ఇప్పుడు కలర్ ఉంది కదా, ఆ కలర్ మారుతూ వస్తుంది అన్నమాట. ఆ కలర్ వచ్చాక అప్పుడు వేగినట్టు. కొంచెం వేగిన తర్వాత దింపేయడమే. ఒకసారి మూత తీసుకుని మళ్ళీ మధ్య మధ్యలో వేయిస్తూ ఉండాలి. ఇలాగే ఒకసారి వేయిస్తాం. చూసారా అప్పుడే ఎలా గట్టిపడిపోతుంది, అడుగు అంటుకుపోతూ ఉంటుంది కదా, అందుకోసం ఒకసారి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఆ శనగపిండి అంతా శనగపప్పు శనగపిండే కదా మరి, అందుకోసం అది మొత్తం నానబెట్టిన శనగపప్పు అంతా అలా అవుతూ ఉంటుంది ముద్ద. దాన్ని ఇలా వేసుకుని వేయించుకుంటూ ఉండాలి. కారం వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, ఎందుకంటే నేను పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి ఇంకా కారం వేయలేదు. ఇలా మగ్గుతూ ఉంటుంది అన్నమాట. అప్పుడప్పుడు మధ్యలో తిప్పుకుంటూ నూనె కావాలంటే, నేను వేసిన నూనె సరిపోయేటట్టే ఉంది, అందుకొని ఇంకా నూనె వేయక్కర్లేదు. దీంట్లోనూ క్వాంటిటీ తక్కువ కాబట్టి మధ్య మధ్యలో కొంచెం నూనె డ్రాప్ వేసుకుంటే సరిపోతుంది, అంతే. మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి మళ్ళీ చూసాను, చూడండి అది అలా వేగిందన్నమాట బాగానే. మీకు ఇంకా పచ్చిగా ఉంది అనిపిస్తే చూసారా, ఇందాక ముద్దగా ఉండేది ఇప్పుడు పొడి పొడి ఆడిపోతుంది. అలాగా ఇంకొకసేపు వేగితే ఇంకా బాగా వస్తుంది అన్నమాట. ఇలా ఎర్రగా పెచ్చు కట్టి అడుగు గోకుడు వెయ్యి అంటే ఇంకా చాలా బాగుంటుంది. అలా గోకుడు వస్తుంది అన్నమాట. దాన్ని అలా తిరగేసి అలాగా అన్నీ చేస్తూ ఉంటే బాగుంటుంది అన్నమాట. ఆ గోకుడు కూడా చాలా బాగుంటుంది. కొంతమందికి గోకుడు చాలా ఇష్టం. అలా ఇంకాసేపు మగ్గనిద్దాం. ఇంకొకసేపు వేగితే వేగిపోయినట్టే. కలర్ కూడా కొంచెం మారింది చూసారా, అందుకోసం ఇంకా అవుతున్నట్టే లెక్క అనమాట. ఇంకా దగ్గరికి వచ్చేసింది అనమాట. ఇంకాసేపు అయితే ఆపేయచ్చు. ఇప్పుడు చూడండి, మూత తీసి చూద్దాం ఎంత దాకా వచ్చిందో. ఎర్రగా వేగింది చూసారా, ఇది చూసారా, ఇది వేగింది అన్నమాట బాగా. ఇంకా అయిపోయినట్టే, పొడి పొడిలు ఆడుతుంది కదా కూర. ఇప్పుడు అంతే, ఇప్పుడు కట్టేయడమే. కలర్ తిరిగిపోయింది చూసారా కూర. మీకు అంతగా డౌట్ మాకు తెలియట్లేదు ఇంకా ఫస్ట్ టైం అనుకుంటే కొంచెం నోట్లో వేసుకు చూడండి. పచ్చి వాసన అది లేకపోతే మీరు ఏం చేస్తారంటే కాసేపు ఉంచండి. ఆ తర్వాత అలా మీరు చూసుకుని కట్టేయండి. మీకు తెలియట్లేదు అనుకున్న వాళ్ళకి చెప్తున్నాను, తెలుస్తుంది పర్వాలేదు చేసేయగలం వాళ్ళు చేసేస్తారనమాట. రోజు వంటలు చేసేవాళ్ళు. కొత్త వాళ్ళు అయితే కొంచెం అలవాటు పడాలి కదా, అందుకోసం కొంచెం తిని చూడండి. పిల్లలు లాంటి వాళ్ళు అయితే తిని చూసి అప్పుడు దానికి పచ్చిగా ఉందనుకోండి, అప్పుడు మీరు మళ్ళీ కాసేపు మగ్గనివ్వండి. మూత పెట్టి మగ్గనిస్తే తొందరగా అయిపోతుంది. ఇప్పుడు అయిపోయినట్టే, ఇంకా ఆఫ్ చేసేద్దాం మనం దీన్ని. ఓకేనా, ఆఫ్ చేసేసాను అంతే ఫ్రెండ్స్. ఇది అన్నంలో వడ్డించేయడమే. ఈ కూరగాయలు అవి లేని రోజుల్లోనూ కూరగాయలు అవి మా దగ్గర లేవమ్మా. ఇప్పుడు
వెళ్ళాలి మేము అక్కడికి బజార్లోకి వెళ్ళి కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు ఈ వంట కూడా చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.